ఈ 12 గంటలు కూడా దేవుడి సన్నిధిలో దేవుని ముఖ దర్శనాన్ని చూడబోతున్నాను నేను. పచ్చడి పొలాలు చూశారు అనుకోండి, మీ కళ్ళు మెరుగుపడతాయి, నేను కాదని అన్నాం. కానీ దేవుని ముఖం చూశారు అనుకోండి, మీరు సిగ్గుపడకుండా ఉంటారు. దేవుడికి స్తోత్రం. మీరు దేవుని ముఖ దర్శనం చూశారు అనుకోండి, మీరు బలం పొందుతారు. మోషే తన ముఖం ప్రకాశించినట్లుగా మీరు 12 గంటలు దేవుడి ముఖాన్ని చూడడానికి ఇష్టపడితే మీ ముఖాలు సిగ్గుపడకుండా ఉంటాయి. ఏమన్నా 12 గంటల్లోనే అద్భుతం జరుగుతుందంటే, పోతలో ప్రత్యక్షమైన దేవుడు మోషేని 1 గంటలో మార్చాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా షార్ట్ టైంలో సమరయ స్త్రీ పూర్తిగా మనసును మార్చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా పౌలు శీలలు జైల్లో ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు స్తుతించినప్పుడు, వాళ్ళు ఆరాధించినప్పుడు దొంగలందరినీ దేవుడు పట్టుకున్నాడు. జైల్లోనే అద్భుతం చేశారు తండ్రి. హల్లెలూయా. అలాగే ఈ 12 గంటల ప్రార్థనలో కూడా దేవుడు మనకు అద్భుతం చేయాలి. దేవునికి స్తోత్రం.